ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను. రీల్‌ని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. 2 డేస్ బ్యాక్ ఏమైంది అనంటే నారాయణ హాస్పిటల్ నెల్లూరు నుంచి కందుకూరు వచ్చి కంటి ఆపరేషన్ ఫ్రీగా చేస్తాము అని ఒక క్యాంప్ అయితే పెట్టారు. సో, మా అమ్మమ్మకి ఐ విజన్ సరిగ్గా కనపడకపోవడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూయించుకొని వాళ్ళు ఫ్రీగా చేస్తాము అని చెప్పారు. అలాగే వాళ్ళు మేమే తీసుకొని వెళ్ళి మేమే అన్నీ చూసుకొని సర్జరీ చేయించి మళ్ళీ మేమే మీ ఇంటి దగ్గర తీసుకొనొచ్చి డ్రాప్ చేస్తాము అని చెప్పడంతో వాళ్ళ మాటలు విని తనైతే వెళ్లారనమాట. సో, అలా బ్లైండ్‌గా నమ్మి ఎవరు వెళ్ళకండి. మెయిన్‌గా ముసలి వాళ్ళు వాళ్ళ మాటలు విని ఇంట్లో ఎవరు ఆపరేషన్ చేయించట్లేదు, నేనే వెళ్ళి చేయించుకుంటాను, వీళ్ళైతే ఫ్రీగా చేస్తారు అని చెప్పేసి నమ్మి వెళ్ళకండి. హాస్పిటల్కి బస్ వచ్చింది, సేఫ్గానే తనని తీసుకువెళ్లారు. కానీ వన్ డే మొత్తం తనకి సర్జరీ చేయలేదు, మీ వాళ్ళని ఎవరైనా పిలుచుకోండి అని చెప్పేసి అయితే చెప్పారు. సో ఎవరైనా ఒకరు ఖచ్చితంగా ఉండాలి ఆపరేషన్ చేయించుకునేటప్పుడు, ఏదైనా సర్జరీ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మీ వాళ్ళని అయితే తీసుకొని వెళ్ళండి. మేము మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యి నెల్లూరు నారాయణ హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాము. ఆపరేషన్ చాలా బాగా చేశారు అండ్ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా డాక్టర్స్ మంచిగా ఉన్నారు. అండ్ కానీ మీరు ఎవరైనా సరే ఇలా బస్సు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తుంది అని అంటే మీరు ఒక్కరే గుడ్డిగా వెళ్ళకండి, ఎవరినైనా సరే తోడు తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ తనని సర్జరీ చేయడానికి అయితే తీసుకొని వెళ్ళారు. ఇక్కడ గణేష్ ఐడియల్ చాలా సూపర్గా ఉంది. అక్కడికి మొక్కున్న తర్వాతకి సర్జరీ చేయడానికి తీసుకొని వెళ్ళి ఇక్కడ హాస్పిటల్ క్యాంటీన్ ఉంది, అక్కడ మేము టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఎలా ఉంది టిఫిన్ ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. 2 hours తర్వాతకి తననైతే తీసుకొని వచ్చారు.